సో యా, నెక్స్ట్ మూవ్ అవుదాం. ఇన్స్టాల్ గిట్ అండ్ లాగిన్ గిట్ హబ్. ఓకే, ఫస్ట్ గిట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సింపుల్. ఏం చేస్తామంటే మనం క్రోమ్ లోకి వెళ్తాం అండ్ గిట్ ఇన్స్టాల్ అని కొడతాం. గిట్ ఇన్స్టాల్ అని కొట్టగానే గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ గా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ కొట్టేసి అంతా నెక్స్ట్ కొట్టడమే. జస్ట్ ఇన్స్టాల్ కొట్టి నెక్స్ట్ కొట్టేయండి. నేను ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు, మీరు ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని. ఓకే, మీరు దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేయగానే మీకు ఇక్కడ గిట్ బ్యాష్ అని కొడితే ఇట్లా ఒకటి వస్తుంది. ఒకవేళ ఈ గిట్ బ్యాష్ కనుక మీ కంప్యూటర్లో వస్తే గిట్ అనేది మీ లోకల్ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, గిట్ హైఫన్ వర్షన్ అని కొడతా. ఫస్ట్ కమాండ్ ఇక్కడ చూడండి, గిట్ వర్షన్ 2.38.1 .windows.1 అనేది నా లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఉన్నా. ఓకే, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే గిట్ చూసాం, గిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్. ఇది మీ లోకల్ సిస్టంలో ఉంటుంది, ఇది వెబ్సైట్ గ్లోబల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసి సైన్ ఇన్ అవ్వండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసేసా, సో నేను సైన్ ఇన్ అయిపోతా సింపుల్గా. అండ్ యా, ఇట్లా సైన్ ఇన్ అవగానే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇది గిట్ హబ్ వెబ్సైట్. ఇది టెన్షన్ పడకండి, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఫస్ట్లో చూడగానే కొంచెం భయంకరంగా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, కానీ ట్రస్ట్ మీ, అసలు ఏం కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ ప్రొఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రొఫైల్, రిపాజిటరీస్, స్టార్స్, జిస్ట్, ఏం టెన్షన్ పడకండి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం, మొత్తం అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, డన్. ఇది నా ప్రొఫైల్. ఓకే, ఇక్కడ నా ఫోటో నేను ఆల్రెడీ యాడ్ చేసేసా. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఎడిట్ ప్రొఫైల్ కొట్టేయండి. ఎడిట్ ప్రొఫైల్లో ఇక్కడ మీరు మీ నేమ్, బయో, మొత్తం మీకు మీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసి ఇక్కడ సేవ్ కొట్టచ్చు. ఓకే, అండ్ ఈ ప్రొఫైల్ ఫోటో ఎట్లా మార్చాలంటే ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ప్రొఫైల్ ఫోటో అనేది మార్చుకోవచ్చు మీరు. ఓకే, సింపుల్. ఇది అయిపోయిందిగా. ఇప్పుడు రిపాజిటరీస్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఓవర్ వ్యూ, ఇక్కడ మొత్తం మీ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. ఓకే, సింపుల్. ఇక్కడ రిపాజిటరీస్ చూడండి, డజంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ రిపాజిటరీస్ యట్. ఓకే, అసలు రిపాజిటరీ అంటే ఏంటి? రిపాజిటరీ అంటే ఏం లేదు, రిపాజిటరీ అనేది ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్లో మనం మన ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫోల్డర్ అనేది మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. వేరే డెవలపర్స్ మీ ఫోల్డర్ని చూడొచ్చు. ఒకవేళ మీరు కనుక పర్మిషన్ ఇస్తే దానిలో ఎడిట్ చేసి మీకు పంపించవచ్చు. ఓకే, సింపుల్. రిపాజిటరీ అంటే ఫోల్డర్, కొంచెం కాంప్లెక్స్ నేమ్ పెట్టారంటే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక కొత్త రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తా. కొత్త రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ చూడండి, న్యూ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి, న్యూ. అండ్ ఇక్కడ నేను రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ రిపో అని చెప్పి నేను రిపో నేమ్ ఇస్తాను. ఫస్ట్ రిపో ఈజ్ అవైలబుల్ అని ఉంది. ఓకే, ఇక్కడ నేను డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ విజిబిలిటీ చూడండి, పబ్లిక్, ప్రైవేట్ అని ఉంటుంది. పబ్లిక్ అని పెడితే ఈ రిపాజిటరీ అనేది, ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్ అనేవి అందరికీ కనిపిస్తాయి. ప్రైవేట్ అని పెడితే ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్ అనేవి మీకు మాత్రమే కనిపిస్తాయి, అండ్ మీరు కొంతమందికి స్పెసిఫిక్గా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ గిట్హబ్ రిపాజిటరీ అనేది షేర్ చేసుకుని కొంతమందికి స్పెసిఫిక్గా మీరు ఈ రిపాజిటరీలో ఉన్న కంటెంట్స్ అన్ని యాక్సెస్ ఇవ్వచ్చు. పబ్లిక్ అని పెడితే మొత్తం అందరు ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు ఈ గిట్హబ్ రిపాజిటరీ అనేది. సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ రిపాజిటరీ అని కొడతా. ఓకే, క్రియేట్ రిపాజిటరీ. నా రిపాజిటరీ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, భయంకరంగా ఉంది ఒప్పుకుంటా, కానీ టెన్షన్ పడకండి, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా చాలా సింపుల్. ఓకే, ఇక్కడ నేను 2 వేస్లో గిట్హబ్లో నా కోడ్ అనేది నేను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ చాలా సింపుల్గా నేను ఎలా యాడ్ చేసుకోవచ్చు, క్రియేట్ ఎ న్యూ ఫైల్ ఆర్ అప్లోడింగ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఏం లేదు బ్రదర్, మీ లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యాడ్ చేసేయచ్చు, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అప్లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇప్పుడు నేను నా ఫోల్డర్స్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే
గిట్ హబ్ ట్యూటోరియల్ అని పెడతా. అండ్ ఇందులో నేను ఒక టెక్స్ట్ ఫైల్ యాడ్ చేస్తా. హలో. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తా, హలో అని టైప్ చేసి సేవ్ చేస్తా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, సింపుల్గా ఈ హలోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సింపుల్. ఇట్లా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇక్కడ నా ఫైల్ అనేది అప్లోడ్ అయ్యింది. ఇక్కడ నేను కమిట్ చేంజెస్ అని కొట్టగానే ఈ ఫైల్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఇది ఒక మెథడ్. ఓకే, కమిట్ చేంజెస్ అని కొట్టగానే ఈ ఫోల్డర్లో ఈ రిపాజిటరీలో hello.txt అనేది యాడ్ అయిపోయింది. సింపుల్. నా లోకల్ సిస్టమ్ నుంచి నేను గ్లోబల్గా అందరికీ కనిపించేలా యాడ్ చేస్తున్నాను. సింపుల్. అర్థమైంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇదొక మెథడ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. నెక్స్ట్ మెథడ్ ఏంటి, కమాండ్ లైన్ యూస్ చేసి కూడా మీరు పుష్ చేయొచ్చు. కమాండ్ లైన్ అంటే ఓకే కమాండ్ లైన్ అనేది కొంచెం కాంప్లెక్స్ టాస్క్, ఎందుకంటే మనం కొన్ని కమాండ్స్ నేర్చుకోవాలి కాబట్టి. ఈ కమాండ్స్ నేర్చుకుంటే ట్రస్ట్ మీ చాలా ఈజీగా ఉంటుంది. కమాండ్స్ వాడి మీరు కనుక ఫైల్స్ అనేవి లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ సిస్టమ్ కనుక పుష్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా బెనిఫిట్స్ అనేది మీరు పొందొచ్చు. ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, మన ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం ఏం చేసాం, సక్సెస్ఫుల్గా గిట్ అనేది ఇన్స్టాల్ చేసాం మన లోకల్ సిస్టంలో అండ్ లాగిన్ కూడా చేసాం గిట్ హబ్లో. సింపుల్. అర్థమైందిగా, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఫస్ట్ కమాండ్ కూడా ఆల్రెడీ మనం కొట్టేసాం. ఇది ఫస్ట్ కమాండ్, గిట్ వర్జన్ అనేది సక్సెస్ఫుల్గా మీరు ఫస్ట్ కమాండ్ కూడా నేర్చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ కమాండ్లో నేను ఏం చేస్తా, గిట్ కాన్ఫిగ్ --- global user.name your name. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే